యాప్పై అవగాహన కార్యక్రమం విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహనను ఏలూరు కేకేఆర్ గౌతమ్ స్కూల్లో నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు శక్తి టీం సభ్యులు అమీనాపేట కేకేఆర్ గౌతమ్ స్కూల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తి యాప్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎస్ఐ నాగమణి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపై విద్యార్థులకు చైతన్య కార్యక్రమం నిర్వహించి మహిళా రక్షణకు సంబంధించిన చట్టాలపై విస్తృతంగా వివరించారు. అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో ముందుకు సాగి మంచి మార్కులు సాధించాలంటే చదివే సమయంలో సరైన దృష్టి మరియు క్రమశిక్షణ అవసరమని, విద్యతో పాటు భద్రత చట్టాలపై అవగాహన కూడా అత్యంత ముఖ్యమని సూచించారు. శక్తి యాప్ అనేది మహిళల భద్రత కోసం రూపొందించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ మొబైల్ అప్లికేషన్ అని, దీన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అభివృద్ధి చేసిందని, మహిళలు మరియు బాలికలు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీస్ సహాయం పొందేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల వద్ద శక్తి టీం సభ్యులు గస్తీ తిరుగుతూ బాలికలను వేధింపుల నుంచి రక్షించడమే కాకుండా వారికి శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారని అదనపు ఎస్పీ అడ్మిన్ తెలియజేశారు. కార్యక్రమంలో ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, మహిళా ఎస్ఐ నాగమణి, కేకేఆర్ గౌతమ్ స్కూల్ ప్రిన్సిపల్ కేకే రమేష్, ఉపాధ్యాయులు, అధికారులు, శక్తి టీం సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రతి దశాబ్దానికి, ప్రతి 10 సంవత్సరాలకి ఒక కొత్త మార్పు వస్తుంది. మనం అదంతా ఆది కాలం అని చెప్పుకోవచ్చు. అంటే టెక్నాలజీ లేని కాలం 1930 వరకు, 30, 40, 50, 60 వరకు కూడా. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అంతకుముందు అప్పటి వరకు కూడా జరిగేదంతా కూడా టెక్నాలజీని అంత ఉపయోగించుకున్నటువంటి దేశం కాదు మనకి. సో ఎప్పుడైతే మనకి పాశ్చాత్య దేశాలతో పాటుగా పోటీ పడి మనం కూడా టెక్నాలజీలో ముందుండి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచ దేశాలకు అందరికీ ఆదర్శవంతంగా ఎన్నో కంపెనీలకు వీళ్ళ సీఈఓలుగా ఎదిగి మన భారతదేశాన్ని కూడా ఈ టెక్నాలజీలో ఉపయోగించుకునే దాంట్లో చాలా ముందుకు వచ్చారు. వీడు మంచివాడా చెడ్డవాడా అనేది మీరు డిఫరెన్షియేట్ చేయలేరు. పెద్దలను గౌరవింపమన్నారు కాబట్టి వారికి 70 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి గౌరవించాలనే ఉద్దేశంతో ఉంటారు. కానీ ఈ మానసిక రుగ్మత ఉన్నవాడు పసిగట్టాలండి. మానసిక రుగ్మత ఉన్న వాళ్ళని పసిగట్టాలి. వాళ్ళు ఏంటంటే వీడికి 70 సంవత్సరాలు ఉన్నాయి, ఈ అమ్మాయికి 10 సంవత్సరాలే, లేకపోతే 10, 12 సంవత్సరాలే, 13 సంవత్సరాలు అనేది వాడికి ఏమీ తేడా తెలియదు. ఎందుకంటే వాడికి సైకలాజికల్ డిజార్డర్ ఉంది. అంటే పైకి చాలా మంచి పిచ్చివాడు, అంటే ఏదో రాజు అలా ఉండడు, చాలా బాగుంటాడు, చాలా తెలివిగా ఉంటాడు. కానీ ఆడి మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచన గురించి మనం పసిగట్టలేము. అటువంటివి కూడా చాలా చూసాను. మేము ఏంటంటే మాది మహిళా పోలీస్ స్టేషన్, మా దగ్గరకు వచ్చే కేసులే ఇవి. మేమేమే ఊరిని జోక్గా చెప్పట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు. మా దగ్గరకు వచ్చే కేసులే ఇన్ని ఉంటాయి. పాపం ఎందుకమ్మా నీకు వాడేంటి, వాడు ఆటో డ్రైవరు, వాడు తాపి మేస్త్రి, నువ్వేమో ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్నావు, నీకు వాడికి సంబంధం ఏంటంటే ఈసారి నా వెనక రోజు నా వెనక బండేసి వస్తూ ఉంటాడు సార్, తీసింది ఇలా వస్తున్నాడు దానికి వెళ్ళి చాలా మాట్లాడాను సార్. ఇది మాట్లాడితే వాడు ర్యాప్ చేశాడు సార్ అని రకరకాల ఏదో చెప్పడం. పాపం ఏం చేస్తారో తెలియదు చిన్నపిల్లలు. దీంట్లో ఏంటంటే మెయిన్ చాలా వరకు చదువుకున్న పిల్లలే, ఇంటికాడ ఉన్నవాళ్ళని కాదు, చదువుకున్న వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు కూడాను చాలామంది సఫర్ అవుతున్నారు. దయచేసి అది ఒక్కటి గుర్తుంచుకోండి. మీ వైపు, మీ తరపున ఎవరైనా మీ ఒంటి మీద కానీ లేదా మీ వైపు ఎవరైనా కొద్దిగా మీకు అసౌకర్యంగా ఉన్నటువంటి ప్రవర్తించినట్లయితే డెఫినెట్గా అది మీరు ఇమీడియట్గా మీ పేరెంట్స్కో, మీకు నమ్మకం ఉన్న టీచర్కో ఎవరికో వారికి చెప్పకపోతే, మీరు చెప్పకుండా ఆపారంటే ఆ డెఫినెట్గా వేధింపులు అనేది తిరుగుతూనే ఉంటాయి తప్ప ఎట్టి బస్సులు తగ్గవు. ఉన్నాయి కదా ఇలాంటి సంఘటనలు ఉన్నాయా లేదా? సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ పేరెంట్స్ యాప్లో మా నాన్నకి ఎందుకు శక్తి యాప్
మా నాన్న ఎక్కడికి వెళ్తాడు అని అనుకోకూడదు. మా నాన్న మన అమ్మ ఎప్పుడైనా బయటకు వెళ్తారు కదా, ఏమో ఎవరైనా దారిలో తాగబోదు కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, మా నాన్న ఫోన్ తీసుకుంటాడు. మన అమ్మ దగ్గర ఫోన్ ఉండదు, స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మన నాన్న ఫోన్లో ఉంటే ఉపయోగమే కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని మొబైల్స్లో దయచేసి శక్తి యాప్ అనేది